మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు కంప్లీట్ అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. అయితే ఈ ఎన్నికల్లో ఓటర్ టర్న్అవుట్కి అదేవిధంగా యాక్చువల్గా లెక్కిస్తున్న ఓట్లకి మధ్య తేడాకు సంబంధించి ప్రస్తుతం డిబేట్ జరుగుతోంది. యాక్చువల్గా 5 గంటలకి ఎన్నికల రోజు 5 గంటలకి ఓటర్ టర్న్అవుట్ ఎంతవరకు ఉంది, ఆ నెక్స్ట్ డేకి ఓటర్ టర్న్అవుట్ ఎంత చూపిస్తున్నారు, యాక్చువల్గా ఓట్లు లెక్కించే టైంకి ఆ టర్న్అవుట్ ఎంత ఉంటుంది అనేది గత కొంతకాలంగా డిబేట్ జరుగుతుంది. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఆ డిబేట్ మరింత పెద్దదైంది అని చెప్పుకోవచ్చు. అసలు ఒకసారి మహారాష్ట్ర ఎన్నికలకి సంబంధించి డేటా ఏం వెల్లడించింది అనేది ఒక్కసారి చూద్దాం. మహారాష్ట్ర ఎన్నికలకి సంబంధించి 5 గంటలకి ఈ పోలింగ్ కంప్లీట్ అయ్యేసరికి పోల్ పర్సంటేజ్ 58.22% ఉంది. ఆ తర్వాత రాత్రికి ఆ పర్సంటేజ్ని 65.02గా చూపించారు. ఆ తర్వాత ఎన్నికలు లెక్కించే టైంకి 67%, 68% వరకు అప్రాక్సిమేట్గా ఇది ఉంది అనేది లెక్క. కొంతమంది 67%గా, కొంతమంది 68%గా దీన్ని రిపోర్ట్ చేస్తున్నారు. సో అప్రాక్సిమేట్గా 7.8% తేడా కనిపిస్తుంది. అంటే 5 గంటలకి ఏదైతే డేటా ఇచ్చారో అది, ఆ తర్వాత కంప్లీట్గా ఈ పోల్ పర్సంటేజ్ ఇదంతా తీసుకున్న తర్వాత యాక్చువల్గా కౌంటింగ్ టైంకి మనకి వచ్చిన డేటా అప్రాక్సిమేట్గా 68% అనమాట. ఎందుకని ఇంత తేడా కనిపిస్తోంది అంటే 5 గంటలకి జనరల్గా పోలింగ్ స్టేషన్కి ఎవరైతే ఓటేయడానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించడం అనేది ధ్యేయం. కాబట్టి అది ఎవరైతే లాస్ట్ వరకు గేట్లు వేసే వరకు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. సో అది ఇంత తేడా ఉంటుందా? ఎక్కడ 58%, ఎక్కడ 67%, ఇంచుమించుగా 7.8% తేడా ఎందుకు వస్తుంది అనేది ఇక్కడ ప్రధానంగా విపక్షాలతో పాటు చాలామంది అనలిస్టులు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. దీన్ని నంబర్ కింద ట్రాన్స్లేట్ చేస్తే కనుక అది ఏకంగా 76 లక్షల వరకు ఉంటుంది అనేది లెక్క. ఇంత తేడా ఎందుకు వస్తుంది అనేది ప్రశ్న. సో ఇప్పుడు మనం చూసింది మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి. అదే జార్ఖండ్ దగ్గరకు వచ్చేసరికి డేటా తీసుకుంటే 64.86%. ఇది 5 గంటలు పూర్తి అయ్యేసరికి వచ్చిన ఓటర్ టర్న్అవుట్. అదే రాత్రికి అంటే లెక్కించిన ఓట్ల సంఖ్యగా దీన్ని మనం చెప్పుకోవచ్చు 66.48%. ఇంచుమించు 1.5%, 1% ఇది ఇంత మాత్రమే మనకి తేడా కనిపిస్తోంది. జార్ఖండ్ దగ్గరకు వచ్చేసరికి ఇది 1.79, టు బి ప్రిసైజ్ 1.79%గా ఎందుకుంది. మహారాష్ట్ర దగ్గరకు వచ్చేసరికి ఇది 7.8%గా ఎందుకుంది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. సో ఇప్పుడు మనం చూసింది మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలకి సంబంధించి. అంతకు ముందు కనుక ఒకసారి వెళ్తే 2024 ఏప్రిల్ నుంచి మొదలు పెడితే ఇంచుమించుగా మనకి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ సార్వత్రిక ఎన్నికల ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో తేడా కనుక గమనిస్తే ఇంచుమించుగా 5 నుంచి 6% వరకు ఈ టర్న్అవుట్లో తేడా ఉంది. 5 గంటలకు ఏదైతే టర్న్అవుట్ ప్రకటించారో అది, ఆ తర్వాత యాక్చువల్గా లెక్కించిన ఓట్ల సంఖ్యలకి సంబంధించి 5 నుంచి 6% వరకు తేడా ఉంది అనేది. దీంతో పాటుగా ఒక అనుమానాస్పదంగా అనిపించిన ఇంకొక ఘటన ఏంటంటే, ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ ఏప్రిల్ 19వ తారీఖు జరిగింది. సెకండ్ ఫేజ్ ఎలక్షన్ ఏప్రిల్ 26వ తారీఖు జరిగింది. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఏకంగా 11 రోజుల తర్వాత ఈ ఓటర్ టర్న్అవుట్, ఫైనల్ ఓటర్ టర్న్అవుట్ ఎంత అన్నది ప్రకటించారు. సెకండ్ ఫేజ్ దగ్గరకు వచ్చేసరికి 4 డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ ఓటర్ టర్న్అవుట్ ఎంత అనేది ఈసీ ప్రకటించింది. ఎందుకు ఇంత డిలే కనిపించింది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. సో ఏపీ కూడా ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మనకి జనరల్ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎలక్షన్ జరిగింది కాబట్టి 5 గంటలు కంప్లీట్ అయ్యేసరికి డేటా ప్రకారం చూసుకుంటే 68.04%. అదే మొత్తం ఫైనల్ టర్న్అవుట్ ఎంత చెప్పారంటే 81.3%. అదే పోస్టల్ బ్యాలెట్ని కూడా కలుపుకుంటే 82.5%. సో పోస్టల్ బ్యాలెట్ని పక్కన పెడితే 68.04% ఎక్కడ, 81.3% ఎక్కడ, ఇది అనుమానాలు అనమాట. సో హిస్టారిక్ డేటా కనుక తీసుకుంటే ఇది 1% 1.5%, దీన్ని మించి ఎక్కడా వెళ్ళలేదు అనేది డేటా ఎవరైతే డేటా అనాలిసిస్ చేస్తారో వాళ్ళందరినీ చెప్తున్నారు. సో రాను ఈ ఓటర్ టర్న్అవుట్ 5 గంటలకి ఎంత చూపిస్తున్నారో కంప్లీట్ అయిపోయిన తర్వాత, లేకపోతే లెక్కించే ఓట్ల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఈ డిఫరెన్స్ కనిపిస్తోంది. పైగా ఈ డిఫరెన్స్ అనేది ఏకంగా ఒక్కొక్కసారి ఇప్పుడు ఏపీ అసెంబ్లీ దగ్గరకు వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 10% కూడా మించిపోయిన పరిస్థితి. ఇప్పుడు మహారాష్ట్ర దగ్గరకు వచ్చేసరికి 7.8%. ఓవరాల్ సార్వత్రిక ఎన్నికల దగ్గరకు తీసుకుంటే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇది నుంచి 5 నుంచి
6% వరకు తేడా ఉంది అని చెప్తున్నారనమాట. సో ఏం జరిగిందంటే ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్, ఈ ఏడీఆర్ సంస్థ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళింది. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి మీరు ఈ ఫైనల్ ఓటర్ టర్న్అవుట్ని మీరు 48 గంటల్లోగా ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు సుప్రీంకోర్టు ముందు పెట్టిన రిక్వెస్ట్ అనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రాక్టికల్గా చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అది ఇంపాసిబుల్ అని చెప్పేసి ఆ కేసుని కొట్టేసిన పరిస్థితి. కానీ మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ అనేది చాలా బాధ్యతగా ఉండాల్సింది, దాంతోపాటుగా చాలా పారదర్శకతతో వ్యవహరించాల్సిన ఒక వ్యవస్థ. అటువంటి వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఎట్లాగా? ఎందుకని ఒక్కొక్కసారి ఒక్కో డేటా వస్తుంది, అదేవిధంగా 5 గంటలకి టర్న్అవుట్ ఎందుకు మారిపోతూ ఉంది? 5 గంటలకు ఒకటి ఉంటుంది, నెక్స్ట్ డే ఒకటి ఉంటుంది, ఆ తర్వాత ఫైనల్గా ఓట్లు లెక్కించే టైంకి ఇంకొక ఓటర్ టర్న్అవుట్ అనేది ఎందుకు కనిపిస్తోంది? దీనికి ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద లేదా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. కేవలం ఈ ఓటర్ టర్న్అవుట్ వల్లే ఒక పార్టీ గెలుస్తుందా, లేకపోతే ఈవీఎంలు లేకపోతే పోస్టల్ బ్యాలెట్, ఇదంతా నెక్స్ట్ డిబేట్. కానీ ఈ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అనేది 100% ఉండాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. మనం ఏకంగా 1 నేషన్ 1 ఎలక్షన్ అనే దిశగా వెళ్ళిపోతున్నాం, మెల్లమెల్లగా అటువైపుగా వెళ్ళాలనే ఆలోచనలో ఉన్న పరిస్థితుల్లో మరి ఇవన్నీ ఎవరు అడ్రస్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ అనేది జనాల్లో బాగా నమ్మకం కలిగించాల్సిన ఒక వ్యవస్థ. సో అటువంటి ఒక వ్యవస్థ ఇలాంటి డేటాకి సంబంధించి సందేహాలు ఎవరికైతే ఉన్నాయో వాటిని నివృత్తి చేయాల్సిన స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, లేకపోతే ఓటేసే ప్రజలు ఉన్నారు. మేము ఎవరికి ఓటేస్తున్నాం, అది వాళ్ళకే వెళ్తోందా లేదా, లేకపోతే మనము కరెక్ట్గా మన ఓటు హక్కుని వినియోగించుకోగలుగుతున్నామా లేదా, అదేవిధంగా మెజారిటీ ఒపీనియన్ ఎవరిదైతే ఉందో వాళ్ళే ఎన్నికల్లో గెలుస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఈసీ అనేది చాలా పారదర్శకంగా ఉండాల్సిన ఒక వ్యవస్థ. సో మనకి డేటాలో ఇంత తేడాలు ఉన్నప్పుడు వీటిని అడ్రస్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉందా లేదా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. సో మీ అభిప్రాయం ఏంటి? ఎందుకని ఈ డేటాలో తేడాలు వస్తున్నాయి? ఎందుకని 5 గంటలకి ఒక ఓటర్ టర్న్అవుట్ పర్సంటేజ్ చూపిస్తున్నారు, ఎన్నికల టైంకి ఒక పర్సంటేజ్ ఎందుకు కనిపిస్తోంది? మీ అభిప్రాయాలు ఏంటి కూడా తెలియజేయండి.